కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు పామాయిల్ రైతులకు శాపంగా మారుతున్నాయి. విదేశీ నూనెలపై తక్కువ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉండటంతో ఇక్కడి నూనెల ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఎప్పుడు ఏ ధర వస్తుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు రైతులు. పామాయిల్ ధరలు పతనమవుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు తగ్గడంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. గతేడాది పామాయిల్ గెల టన్నుకు 8,000 రూపాయలు ఉంటే ప్రస్తుతం 5,700 రూపాయలకు పడిపోయింది. అంటే ఒక్కో టన్నుకు 2,300 రూపాయల వరకు తగ్గింది. ఖమ్మం జిల్లాలో 13,000 ఎకరాల్లో సాగుతున్న పామాయిల్తో రైతులు 3 కోట్ల రూపాయలకు పైగా లాస్ అవుతున్నారు. పామాయిల్ ధరలు రాను రాను ఖర్చులు పెరిగిపోతున్నాయి, ధరలేమో తగ్గిపోతున్నాయి. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఎంఎస్ఓను పెంచి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా ఉండాలి. అదొకటి, ఫ్యాక్టరీలో ఉన్న రైతు సామర్థ్యానికి మించి ఫ్యాక్టరీలు లేవు. ఇప్పుడు 30,000 ఎకరాలు సాగు అవుతుంది. ఆడ 3 రోజులు అన్లోడ్ అవట్లా. ఈ పామాయిల్ వేసిన రైతుకి ఈరోజు ధరలను బట్టి గిట్టుబాటు కావాలంటే కనీసం 8,000, 9,000 ఉంటేనే గాని ఈ పామాయిల్ రైతు ఈ సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితి లేదు. దేశంలో ఏడాదికి 14.50 మిలియన్ టన్నుల పామాయిల్ నూనె అవసరం ఉంది. 30% మాత్రమే దేశంలో పామాయిల్ ఉత్పత్తి జరుగుతోంది. విదేశాల నుంచి 70% ఆయిల్ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశంలోకి ఇష్టానుసారంగా విదేశీ ఆయిల్ కంపెనీలు ఎంటర్ అయ్యాయి. పైగా ధరలు తక్కువగా ఉండడంతో దీని ప్రభావం దేశీయ నూనె ధరలపై పడుతోంది. ఫలితంగా పామాయిల్ రేటు తగ్గిపోయింది. నేను ఈ గత 3 మాసములుగా గమనిస్తున్న విషయం ఏమిటంటే, ఇక్కడ ఫ్యాక్టరీలో కొన్ని అలజడుల వల్ల రైతులు చాలా దిగాలు పడుతూ పామాయిల్ పైన ఒక నిరాసక్తత వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా కూడా మన రైతుల యొక్క ప్రతినిధుల ద్వారా ఈ 12.5% కూడా 20% నుంచి 30% పెంచే దిశలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నవి. అది కూడా సఫలీకృతం అయితే ఈ రైతుకు ఇప్పుడున్న ధర ఈ 5,757 కాకుండా కనీసం 7,500 వరకు కూడా చేరుకునే అవకాశాలు ఇప్పటిగా కనపడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే నూనెపై కేంద్రం 12.5% మాత్రమే దిగుమతి సుంకం విధిస్తోంది. అయితే సుంకాన్ని 45% పెంచి దేశీయ మార్కెట్పై ఇంటర్నేషనల్ మార్కెట్ ఎఫెక్ట్ ను నివారించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ను అమల్లోకి తీసుకొచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.